రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. యుఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి. ఒక్క నెగిటివ్ టాక్ రాలేదు మూవీ మీద, ఒక్క నెగిటివ్ టాక్ రాలేదు. అండ్ ఇక్కడ నేను మూవీ బాగుంది అని చెప్పేదానికంటే లైక్ ఒక మెగా ఫ్యాన్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక మా సినిమాలకే ఎందుకు టికెట్ ప్రైజెస్ ఇష్యూ వస్తాయో మాకు తెలియదు. ఒక మా సినిమాలకే ప్రీమియర్స్ దొరకవు. ఒక మాకే ఎందుకు ఇంత నెగిటివ్ ఉంటుందని మాకు అర్థం కాదు. కానీ ఇది కొంతమంది ప్రొడ్యూసర్లు కావాలని చేస్తున్నారని మాకు అనిపిస్తున్న ఫీలింగ్. వాళ్ళ ఈ రేపొద్దున స్కేల్ ఆఫ్ మూవీస్ బయట హీరోలను తీసుకొచ్చి మరి వాళ్ళు పెద్ద ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. రేపొద్దున మేము నెగిటివ్ చూపించాలనుకుంటే బాయ్ కట్ చేయడం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా కానీ ఒక మెగా ఫ్యాన్ స్కేల్ తీసుకొని బాయ్ కట్ చేస్తే ఆ ప్రొడ్యూసర్లు ఏమవుతారనేది ఆలోచించుకోవాలి. మేము టికెట్ల కోసం రామ్ చరణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను ఒక పోరాటమే చేశాను సారు, గేమ్ ఆడలేదు అని. మేము టికెట్లు ఎప్పుడు వదులుతారా అని చెప్పి ఫోన్లు చేతిలో పెట్టుకొని ఒక పోరాటమే చేస్తున్నాం. ఒకప్పుడు చొక్కాలుగా చినిగిపోయేలాగా లైన్ లో నుంచొని టికెట్లు కొనుక్కోవడం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత నిజంగానే ఎక్స్ట్రా ప్రైస్ అనేది, మామూలు ప్రైస్ అనేది 200 రూపీస్ ఉంటే ఇప్పుడు కొన్ని సినిమాలకి ఆ ఎక్స్ట్రా ప్రైస్ లైక్ చార్జెస్ అనేది ఇంకోటి పడుతున్నాయి. మూవీ క్యాన్సిల్ అయితే చార్జెస్ మాకు వెనక్కి ఎవరెవరు వీటి గురించి ఎవరు మాట్లాడు. బట్ ప్రొడ్యూసర్స్ కొంతమంది నిజంగా తెలుసుకోవాలి. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఒక బడా ప్రొడ్యూసర్ మీ సినిమాలు రేపు వస్తాయి, మెగా ఫ్యాన్స్ బాయ్ కట్ చేస్తే ఎలా ఉంటది అనేది ఖచ్చితంగా చూపిస్తాం. ఉస్తాద్ అప్పుడు ఫేస్ చేసాము, ఇప్పుడు పెద్ద అప్పుడు ఫేస్ చేస్తున్నాము. ఖచ్చితంగా చెప్తున్నాం ఆ ప్రొడ్యూసర్ కి. సినిమా చాలా బాగుందన్న. సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఒక డాన్స్ పరంగా తీసుకుంటే మెగాస్టార్ గారికి నిజంగా నటరాజే పుట్టాడన్నట్టుగా ఉంది. ఆయన యాక్టింగ్ పరంగా తీసుకుంటే అన్నారు, చాలా మాటలు అన్నారు రామ్ చరణ్ గారిని. ఆయన యాక్టింగ్ ఈ సినిమా చూడమని చెప్పండి. ఆ రంగస్థలం కానీ, మనకి నిన్న వచ్చిన త్రిబుల్ కానీ అండ్ మగధీర కానీ ఒక మెట్ అయితే, ఇక్కడి నుంచి పెద్ద సినిమాతో రామ్ చరణ్ యాక్టింగ్, ఆయన స్కేల్ ఆఫ్ మార్కెటింగ్ అనేది చూపిస్తారు అన్న. చిరంజీవి గారు ఆపత్ బాంధవుడు అంటే ఆ టైప్ ఆఫ్ మెసేజ్ ఓరియంట్, ఆ టైప్ ఆఫ్ జోనర్ లో ఎమోషన్స్ అనేది చూపించారన్న. ఆ సినిమాస్ అనేది ఎలా ఉంటాయో అలాంటి మూవీ పిక్ చేసుకోవడం అనేది చాలా గొప్ప అన్న. అది సెకండ్ మూవీకి ఒక డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం అనేది, ఆ డైరెక్టర్ సెకండ్ మూవీకి ఇవ్వడం అనేది చాలా గొప్ప. దీన్ని కొంతమంది ట్రోల్ చేస్తారు. చాలా బాగా హ్యాండిల్ చేశారండి, చాలా బాగా. అంటే వాళ్ళ యాక్టింగ్ పరంగా తీసుకుంటే జగపతి బాబు గారు కానీ, మనకు మున్నాబాయ్ అయినా కానీ ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు మూవీలో. ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా యూజ్ చేసుకొని మూవీ అనేది మనకు క్లియర్ గా చూపించారు. ఒక్క నెగిటివ్ కూడా రాకుండా మూవీ క్లీన్ షీట్ వస్తుంది, పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అంటే 3 hours 15 minutes అనేది చాలా లాంగ్ కదా తీయడం. కొద్దిగా చూడొచ్చు సినిమా. అంటే గలీజ్ గా అట్లా గేమ్ చేంజర్ లాగా ఈ సినిమా లాగా లేదు, మంచిగా ఉంది సినిమా. కొద్దిగా సాంగ్స్ మాత్రం 4 songs మంచిగా ఉన్నాయి. డాన్స్ బాగుంది, శృతి హాసన్ సాంగ్ బాగుంది. నెక్స్ట్ ఇట్లా జగపతి బాబుది బాగుంది. మళ్ళీ కర్ణాటక నుంచి రాజ్ కుమార్ యాక్టింగ్ బాగుంది. మళ్ళీ ఇంకా అంతే, సినిమా మంచిగా ఉంది. మూవీ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. అవార్డు ఏదైనా సృష్టించి ఆ అవార్డు ఇస్తారు చరణ్ బాబుకి, అంతకు మించి ఇంకేం చెప్పలేము. రంగస్థలం అంటే రంగస్థలం మించి ఉంది చరణ్ బాబు యాక్టింగ్, బ్లాక్ బస్టర్ అంతే. థ్యాంక్ యూ. ఒకటే మాట అన్న, సో చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవి కంటే మించి యాక్టింగ్ చేశాడనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడరీ యాక్టింగ్ అన్న. అసలు ఆపత్ బాంధులో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది, ఆపత్ బాంధులో చిరంజీవి గారిని చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడరీ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఒక క్రికెటర్ దగ్గర నుంచి ఒక కుస్తీ పోటీకైనా లేదంటే లాస్ట్ లో వచ్చే రన్నింగ్ ఇదైనా సరే ఎక్స్ట్రాడరీ అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే ఏఆర్ రామ్ గారి బీజియం అసలు చావు కొట్టి అనిపించింది. ఒకప్పుడు మనం ఏదైతే ఆయన బీజియం వినేవాళ్ళమో ఆ లెవెల్లో అయితే అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఏదైతే తన కనెక్టివిటీ ఉందో, తన ఎమోషన్ సీన్స్ నుంచి లేదంటే ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ కనెక్టివిటీ ఉందో అది ఎక్స్ట్రాడరీగా అనిపించింది. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి, అది కొంచెం మరీ రోతగా అనిపించింది. అది తీసేస్తే మాత్రం మూవీ మొత్తం ఎక్కడో ఒక 1 minute బోర్ కొట్టుకుంటే అలా అయితే నడిచిపోయింది. అండ్ ఆయన కెరీర్లోనే కాదు, టీఎఫ్ఎల్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయితే 100% అవుతుంది. అండ్ చాలా వరకు టౌన్స్ లో కొంచెం ఆడిట్ ఆడినా సరే రూరల్ ఏరియాస్ లో మాత్రం ఎక్స్ట్రాడరీ ఆడేది. ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చేవాడు వాడికి తెలుసు ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, లేదంటే ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ ఉంటారు వాళ్ళు చూసుంటారు. కాబట్టి మేబీ చాలా మంది వాళ్ళ వరకు కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏది ఉందంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ ఏది ఉన్నాయో అవి చాలా బాగా అనిపించింది. ఒక కుస్తీ పోటీ ఫైట్స్ అయినా సరే, లేదంటే హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అయినా సరే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఇదంటే ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉండే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకే ఆయన క్యారెక్టర్ లిమిట్ అయిపోయింది. బట్ ఆయనకి పడిన 2 scenes మాత్రం చాలా బాగా పడ్డాయి. ఒకటి ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక సీన్ అయినా సరే అది చాలా బాగా వర్కౌట్ అయింది. యా
చాలా బాగా అనిపించింది అన్న, బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. సూపర్. రావాలి కూడా. నిజంగా రావాలి కూడా అంటున్నా. చాలా బాగా చేశాడు, నిజంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లైమాక్స్ బాక్స్ బద్దలైపోయింది. జై బుచ్చి బాబు నిజంగానే బరువెక్కిద్ది అందరికి. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. హీరోయిన్ కొంచెం సేపు కనిపించినా కూడా చాలా బాగుంది. అమ్మాయి అంటే ఎట్లుండాలో చూపించారు. మిర్జాపూర్ మున్నా భయ్య యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. చెప్పి సాంగ్స్ ఆల్రెడీ తెలిసిందే కదా భయ్యా. లేదు లేదు లేదు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఏంటి అప్పుడే అయిపోయింది, అనవసరంగా వచ్చామా అలా. ఇంతకుముందు మూవీస్ కి, ఇప్పుడు రీసెంట్ మూవీస్ కనిపిస్తుంది కదా, ఈ మూవీలో అస్సలు అనిపించలే. అప్పుడే అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. డైలాగా మళ్ళీ పుడతామా ఏంటి? మామూలుగా ప్రతి మూవీలో ఒక గేమే చూపిస్తారు, యా దీంట్లో మల్టిపుల్ గేమ్స్ అంటే 3 గేమ్లు చూపించారు కదా. అవును. ఎలా అనిపించాయి ఆ గేమ్ లో చూసినప్పుడు? యా బాగుంది. అదే చెప్పాను కదా, ఇందాక ఏం చెప్పానంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటది. మూవీ డౌన్ టు ఎర్త్ చాలా బాగా తీశాడు. జై బుచ్చి బాబు. అంటే పెద్దగాడి పట్టుదల ఎలా ఉంటుంది దీంట్లో? యా చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఇన్స్పిరేషన్ ఉంటది మూవీ అనే చెప్తున్నాను. అందుకే బ్లాక్ బస్టర్ బ్రో. ఆఫ్టర్ 2 ఫ్లాప్స్ మళ్ళీ హిట్ కొట్టే అనే రేంజ్ లో వచ్చింది మూవీ. డాన్స్ కానీ, సాంగ్స్ కానీ, మళ్ళా యాక్టింగ్ కానీ, మొత్తము వన్ మ్యాన్ షో. అంటే ఇట్లాంటి సినిమా 3 రకాలుగా, క్రికెట్ ఆడడం కానీ, లేకపోతే రెస్లింగ్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, ఇన్ని రకాలు చేయడం అనేది ఏ హీరో వల్ల కాదు నాకు తెలిసి టాలీవుడ్ లో. అట్లా ఇంకా అవును, అది హనుమాన్ పట్టుకొని ఇట్లా వస్తున్నాడు. సేమ్ అది నిజంగా రియల్ హనుమాన్ పట్టుకున్నట్టే ఉంది అది బాడీ. నెక్స్ట్ ఇంకా డాన్స్ మాత్రం ఎప్పుడు చెప్పాల్సింది, ఆ సేమ్ డాన్స్ ఎలాగైనా చేస్తాడు డాన్స్. మళ్ళా బుచ్చిబాబు కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో ఒక 10 minutes అనేది కొద్దిగా ఎమోషనల్ గా తీసిండు. కానీ సెకండ్ హాఫ్ కంబ్యాక్ ఇవ్వడం అనేది వేరే లెవెల్. కంబ్యాక్ ఇవ్వడం అనేది ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా. ఇప్పుడు ఒలింపిక్స్ లో మన వాళ్ళు చాలా తక్కువ, 1-2 అవార్డ్స్ వస్తున్నాయి 4 years కి. ఈ సినిమా చూసి కొద్దిగా అవార్డ్స్ అనేది పెరగడం, ఇండియాకి కొద్దిగా పేరు రావడం అనేది తెలుస్తుంది. ఊరి కోసం, గుర్తింపు కోసమే. వాళ్ళ ఊరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏముండవు. ఈయన ఉండడం వల్లనే, ఈయన ఢిల్లీకి వెళ్ళడం వల్లనే వస్తుంది గుర్తింపు. గేమ్ గోల్డ్ అవార్డు తేవడం వల్ల. అట్లా జాహ్నవి కపూర్ దేవరా కన్నా ఈ సినిమాలో బాగుంది యాక్టింగ్. 2 minutes ఉండే, ఇప్పుడైతే 10 minutes ఉంది. మళ్ళీ శృతి హాసన్ సాంగ్ బాగుంది. మిర్జాపూర్ మున్నా భయ్య యాక్టింగ్ ఎలా ఉంది? మున్నాబాయ్ ఒకటి గలీజ్ మాట మాట్లాడిండు, కానీ రేపు కట్ చేస్తాడు. మంచిగా ఉంది యాక్టింగ్. జగపతి బాబు మొత్తం ఏడుపు వస్తుంది ఆయన చూస్తే, ఆయన యాక్టింగ్ అట్లుంది. బ్లాక్ బస్టర్ బ్రో, మంచి సినిమా, హౌస్ఫుల్ అవుతుంది, మంచి సినిమా నడుస్తుంది. శివకుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? శివకుమార్ సూపర్. కన్నడ స్టార్ ఎట్లా యాక్టింగ్ చేస్తారో సేమ్ అట్లానే చేసింది ఇక్కడ కూడా. రైట్. డైలాగ్